జై శ్రీరామ్. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. మా తల్లిదండ్రులకు, ఆచార్యుల శ్రీపాద పద్మాలకు సాష్టాంగ దాసోహాలు సమర్పించుకుంటూ, ఇవాళ శ్రావణ మాసంలో మనం చేసేటటువంటి మొట్టమొదట ఆరాధన పేరే దీపారాధన. ఈ దీపారాధన ఎలా చేసుకోవాలి? దీపారాధన చేసేటప్పుడు ధ్యానంతో చదవవలసిన శ్లోకాలు ఏమిటి? అలాగే దీపలక్ష్మి గురించి, అసలు చేసే విధానం గురించి ఉన్న శ్లోకాలు ఏమిటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఆవు పేడతో అలికి రంగవల్లులతో అలంకరించుకొని ప్రమిద కానీ లేక కుంది కానీ దాని మీద ఉంచి, సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి జ్ఞానాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. సాజ్యం త్రివర్తి సంయుక్తం, ఆజ్యముతో కూడినటువంటి ఇలా చేతితో నలిపిన 3 ఒత్తులను కలిపి ఆ కుందిలో పోసిన ఆవు నేతిలో చక్కగా దీపారాధన ఆ గాడిలో ఉండేట్టుగా ఆ ఒత్తులను ఉంచాలి. వన్నినాయోజితం ప్రియం, అగ్గిపెట్టె చేత కానీ లేక సుగంధ పరిమళములు వెదజల్లే అగరబత్తి చేత కానీ వెలిగించి ఆ దీపారాధనను చెయ్యాలి. ప్రియం అన్నారు. అంటే ప్రియం అంటే ఏంటంటే అమ్మవారికైనా స్వామికైనా చాలా ఇష్టమైనది అని అర్థం. అలాంటి గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ, 3 లోకాలకు కూడా చీకటిని తొలగిస్తూ ఈ మంగళకరమైన దీపాన్ని గ్రహించు. అది ఎలా మనం ఇవ్వాలి అంటే భక్త్యా దీపం ప్రయచ్ఛామి జ్ఞానాయ పరమాత్మనే, భక్తితో పరమాత్మని గురించి తెలుసుకుని జ్ఞానాయ పరమాత్మనే, మన జ్ఞానంలో భగవంతుణ్ణి నింపుకుని పరమాత్ములైనటువంటి అమ్మవారికైనా స్వామికైనా సమర్పిస్తూ త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే, నరకము నుంచి కాపాడుతూ మమ్మల్ని మీ సన్నిధానం వైపు మళ్లించుకోమని జ్యోతికి నమస్కారం చేసుకుంటాం. ఎలాంటి జ్యోతి? దివ్య జ్యోతిర్నమోస్తుతే, దివ్యమైనటువంటి జ్యోతి. అందుకనే మనకి పెద్దలు ఉపనిషద్వాక్యం ఏంటంటే తమసోమా జ్యోతిర్గమయ, మమ్మల్ని తమస్సు నుంచి చీకటి నుంచి కూడా జ్యోతిర్మార్గానికి తీసుకువెళ్ళమని అర్థం. అలాగే ఈ అంధకారం నుంచి మనల్ని తీసుకొని జ్యోతి మార్గానికి తీసుకెళ్ళమని జ్యోతిస్వరూపుడైన స్వామిని అమ్మవారిని ప్రార్థన చేసుకుంటాం. ఆ తర్వాత కుందిని లేక ప్రమిదలను గంధముతో కుంకుమతో అలంకరించి, ఆ గంధముతో కుంకుమతో అలంకరించిన తర్వాత 2 పండ్లు తమలపాకుల్లో పెట్టి 2 వక్కలు లేక ఖర్జూరాలు స్వామిని అమ్మని ప్రార్థన చేస్తూ ఆ దీపారాధన ముందు పెట్టి స్వీకరించమని ఒక్కసారి ఇలా ప్రార్థన చేసుకోవాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి పరో నమః, దీపేన సాధ్యతే సర్వం, లక్ష్మీ దీపం నమామ్యహం. దీపము అంటేనే జ్యోతిస్వరూపుడైన పరబ్రహ్మ, దీపము అంటేనే పరాయణుడైనటువంటి భక్తికి ప్రతీక. పరబ్రహ్మ పరో నమః, దీపాన్ని మించినటువంటి పరము లేదు. దీపేన సాధ్యతే సర్వం, దీపమును వెలిగిస్తేనే చక్కని కార్యములకు సిద్ధి కలుగుతుంది, సాధ్యమవుతుంది. అలాంటి లక్ష్మీ దీపం నమామ్యహం, లక్ష్మీ అమ్మవారు వారి యొక్క దివ్య కాంతితో ఉండే ఈ లక్ష్మీ దీపం నమామ్యహం అంటే లక్ష్మీ దీపానికి నమస్కారం చేసుకుంటున్నాను అనేటటువంటి ఈ అర్థం. ఒక్కసారి ఆ 2 శ్లోకాలు చదువుకొని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చిన వారు మరింత భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను దీపారాధన సమయంలో పఠించండి. సాజ్యం త్రివర్తి సంయుక్తం
వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి జ్ఞానాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాద్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తు